ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ ఈదర్ రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి ఈ వ్యవహారం అంతా కూడా భారత్లో ఉండే ఒక ప్రతి సాధారణ సామాన్యుడు కూడా దీని గురించి ఆలోచిస్తున్నాడు, దీని గురించి చర్చించుకుంటున్నారు. అటు అమెరికాలో ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నాయి. కానీ ఇండియాలో అసలు ఏమన్నా సెబీ దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేసిందా? ఈ వ్యవహారానికి సంబంధించి ఏమైనా అసలు చర్యలు తీసుకుంటుందా? ఏమైనా రెస్పాండ్ అయిందా? అసలు సెబీ ఇంత జరుగుతుంది కదా, కనీసం సెబీ వచ్చి ఒక మాట దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేసిందంటారా గత 2-3 రోజుల నుంచి? అసలు ఏమన్నా బహుశా ఈ కేసులు ఫైల్ అయినాయి కాబట్టి సెబీ వాళ్ళ తరపున వాళ్ళు కూడా వీళ్ళని అడగచ్చు రిపోర్ట్స్ అన్ని కూడా, ఏం జరిగింది అక్కడ, ఆ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఎందుకు చెప్పలేదు అనే దాని మీద లీగల్ గా బైండ్ ఓవర్ ఉంటుంది కాబట్టి అడుగుతారు. తప్పకుండా వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నా గానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళ పవర్స్ ఎంతవరకు ఉన్నాయి, అది ఇంటర్నేషనల్ ఏరియాలో జరిగింది, అంటే యుఎస్ లో జరిగింది. సో ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయా, ఆ కోర్ట్స్ నుంచి కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకునే అవకాశం ఉంది. సో వాళ్ళ కోర్ట్స్ మనల్ని బేస్ చేసుకొని వాళ్ళేమి కేసులు సాల్వ్ చేయరు, వాళ్ళ తరపున వాళ్ళు కేసులు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి సెబీ పాత్ర, సిబిఐ పాత్ర అనేది త్వరలో తెలుస్తుందండి. అంటే ఇప్పుడంతా హడావుడిగా 1 రోజు క్రితం 2 రోజుల క్రితమే మనకి ఈ ఇష్యూ బయటపడింది. రాబోయే వారాల్లో సెబీ పాత్ర ఏంటి, సిబిఐ పాత్ర ఏంటి అని తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ అంతా అసలు అదాని గ్రూపు కీర్తి ప్రతిష్టలను అసలు ఏ విధంగా డ్యామేజ్ చేసే అవకాశం ఉందంటారు? అండ్ ఫర్దర్గా ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుంది? ఎందుకంటే రోజు వార్తా కథనాలు చూస్తున్నాము, అదానిపై వేటు తప్పదా, అరెస్ట్ తప్పదా అంటూ క్వశ్చన్ మార్కులు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంది ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందంటారు అసలు దీనికి? యుఎస్ వరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందండి యుఎస్ సైడ్ నుంచి చూస్తే. కానీ ఈ అరెస్టులు అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఇలాంటి అన్ని పక్కన పెట్టేస్తే కూడా మెయిన్ గా వాళ్ళు ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి ఎక్కువ వర్రీ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా వాళ్ళు ఎఫ్పిఓకి వస్తున్న తరుణంలో హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చి ఎఫ్పిఓని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. $20,000 20,000 crores రూపీస్ సంబంధించి. సో ఒక పీక్ లో వెళ్తున్న ప్రయాణం సడన్ గా హాల్ట్ అవడం, తర్వాత అప్పట్లోనే దాదాపుగా $100 billion వైప్ అవుట్ అయిపోయింది మార్కెట్ క్యాపిటలైజేషన్ అదాని గ్రూప్ సంస్థలు. ఇప్పుడు కూడా ఈ ఎపిసోడ్ లో జస్ట్ 2 days లోనే ఒక $28 to $30 billion ఎరోడ్ అయిపోవడం చూస్తున్నాం మనం. సో ఈ సాగ ఇలాగే కంటిన్యూ అయ్యే పక్షంలో ఇంకా సేమ్ హిండన్బర్గ్ లాగే ఇంకా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఈ షేర్లు చౌకగా దొరుకుతున్నాయి, 25% పడిపోయినాయి, డిస్కౌంట్ లోకి వచ్చేసాయి. అవకాశాన్ని వినియోగం చేసుకుందాం. లాస్ట్ టైం హిండన్బర్గ్ అప్పుడు మనం కొనుంటే డబ్బులు వచ్చేవి, ఈసారి కూడా అలా డబ్బులు సెకండ్ ఛాన్స్ వచ్చింది ఇప్పుడు. సో వాళ్ళందరూ కాస్త ఆచితూచి జాగ్రత్తగా స్టెప్స్ వేయాలని చెప్తానండి. ఎందుకంటే మెయిన్ గా వాళ్ళు పర్టికులర్ గా కొన్ని స్టాక్స్ అయితే టోటల్ గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే పవర్ సెక్టర్, అట్లాగే అదాని గ్రీన్ ఎనర్జీ, వాటి మీదే క్లియర్ గా కేసులు ఉన్నాయి కాబట్టి అలాంటి స్టాక్స్ క్లియర్ గా అవాయిడ్ చేయాలని అవసరం ఉంది. ఓవరాల్ గ్రూప్ ఒక విషయానికి వస్తే ఇప్పుడు కనుక వాళ్ళకి లోన్స్ అందకపోయిన పక్షంలో కొన్ని ప్రాజెక్ట్స్, ముంద్రా పోర్ట్ లోని కడ్వా ప్రాజెక్ట్, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్లో డౌన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇంపాక్ట్ అదాని రిజల్ట్స్ మీద, అదాని ఎంటర్ప్రైజెస్ రిజల్ట్స్ మీద, అదాని పోర్ట్స్ మీద, ఇట్లా అదాని కంపెనీలన్నిటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏదో ఒక రోజులో 2 రోజుల్లో పోయే అంశం కాదు. సో క్లోజ్ గా వాచ్ చేయాల్సిన అంశము. సో కాబట్టి ఇన్వెస్టర్స్, పర్టికులర్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ షేర్ల జోలికి వెళ్ళొద్దు. ఇంకా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏదన్నా స్టాప్ లాస్లు పెట్టుకొని ఒక ఆపర్చునిటీ కోసం అయితే 2 సైడ్లు ట్రై చేయొచ్చు, లాంగ్ సైడ్ అయినా షార్ట్ సైడ్. రైట్. సో ఇప్పుడు కన్క్లూజన్ గా ఒకసారి మనం మండే, ట్యూస్డే మార్కెట్ దృష్టిలో ఒక చిన్న కన్క్లూజన్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించిన ఎన్నికల ఫలితానికి సంబంధించి, జార్ఖండ్కి సంబంధించిన ఎన్నికల ఫలితాలు అనేది మార్కెట్కి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది, మార్కెట్ కూడా దాన్ని డైజెస్ట్ చేసేస్తుంది. కాబట్టి సో నెక్స్ట్ 3 to 4 days మార్కెట్ వ్యూ ఎలా ఉండబోతుంది అంటారు అసలు? సో మార్కెట్ ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చేసింది ఫ్రైడే. సో రిజల్ట్స్ కూడా డిస్కౌంట్ అయిపోయినట్టే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకంటే పెద్దవాళ్ళకి, ఎఫ్ఐఎస్ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ముందే ఉంటుంది. మోర్ యాక్యురేట్ రిపోర్ట్స్, ఎగ్జిట్ పోల్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి జనరల్ గా. సామాన్యంగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఇస్తుంది, కానీ వాళ్ళు ఇంకా యాక్యురేట్ రిపోర్ట్స్ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు లోడ్ చేసుకున్నారు స్టాక్స్ అన్నిటిని.
తర్వాత మండే ఎలా ఉంటుంది, తర్వాత రాబోయే ఒక నెల రోజులు ఎలా ఉంటుంది అంటే మేబీ ఇప్పుడు మనము డిసెంబర్ మాసానికి దగ్గరకు వచ్చేసాము. సో జనరల్ గా ఎఫ్ఐఎస్ కొద్దిగా హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోతారు. సో కొంత కన్సల్టేషన్ టు ఇదే బయాస్ లో అంటే లెవెల్స్ చూసుకుంటూ కొంచెం ట్రేడింగ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది మార్కెట్. కానీ ఇండెక్స్ని అదాని స్టాక్స్ పెద్దగా ప్రభావితం చేయలేవండి, ఎందుకంటే అదాని స్టాక్స్ వెయిటేజ్ ఇండెక్స్ లో చాలా తక్కువ. ఎందుకంటే అవి లేవు, అదాని స్టాక్స్ పెద్ద ఇండెక్స్లో చిన్న పాత్ర ఉంది. కాబట్టి అదాని స్టాక్స్ పడిపోయినప్పటికీ ఇండెక్స్ నిలబడచ్చు. ఇండెక్స్ మామూలుగానే పైకే ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అదాని అనేది ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా మార్కెట్ ని కొంచెం వెనక్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా కేర్ఫుల్ గా అటెంప్ట్ చేయాలి స్టాక్స్, పర్టికులర్ గా అదాని స్టాక్స్ ని. మిగతా ఓవరాల్ ఇండియన్ స్టాక్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు పడిపోయిన స్టాక్స్ లో ఆపర్చునిటీ అని ఎతకబాకండి. ఏదైతే స్ట్రాంగ్ గా నిలబడ్డాయో ఆ స్టాక్స్ లో ఏమన్నా మనం ఎంట్రీ పొజిషన్స్ దొరికితే, ఇప్పుడు సపోజ్ మార్కెట్ 10% పడితే కేవలం 5% పడిపోతున్న స్టాక్స్ లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాంటి స్టాక్స్ వెతికి జాగ్రత్తగా ఎంట్రీస్ తీసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ కల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.